సినీ కార్మికుల డిమాండ్లు వారి ఆకాంక్షలు నెరవేరడం అంత సులభం కాదని గత అనుభవాలు చెప్తున్నాయి. వేతన పెంపు కోసం జరిగిన సమ్మె అందుకు నిదర్శనమని చెప్పాలి. కార్మికుల కోరిక పాక్షికంగానే తీరింది అన్నది మర్చిపోకూడదు. నష్టాలు మూటగట్టుకుంటున్న నిర్మాతలు, సినీ కార్మికులు సమస్యలను లైట్ తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. సినీ కార్మికులు, నిర్మాతల మధ్య వేతన వివాదం ఈనాటిది కాదు. ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పటి నుంచి వేతన పెంపు కోసం కార్మికులు అడపాదడపా సమ్మెలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 4న వేతన పెంపు కోసం సమ్మె ప్రారంభమైంది. అప్పుడు షూటింగ్లు ఆగిపోయాయి. వేతనాల పెంపుకు అంగీకరించిన నిర్మాతల కోసం తాము పనిచేస్తూనే ఉన్నామని, అంగీకరించిన సినిమాల నిర్మాతల విషయంలో సమ్మె జరుగుతోందని కార్మిక ఫెడరేషన్ ప్రకటించింది. ఆ టైం కూడా క్రాస్ అయిపోయింది. జూలై అడిగిన టైం 1 మంత్ అయిపోయిన తర్వాత ఆగస్టు 1, 2, 3 కూడా చూసామండి. ఈ మీటింగ్స్ అన్ని, చర్చలన్నీ కూడా సక్సెస్ అవ్వలేదు. అవునప్పుడు మా కార్మికులంతా కూడా వాళ్ళ మీటింగ్లు పెట్టుకుని మరి మాకు పర్సంటేజ్ పెంచట్లేదు, నెల టైం అడిగారు, ఆ నెల అయిపోయింది కాబట్టి మాకు ఇది మా ఇంటర్లు పెరిగిపోయింది, మా ఖర్చులు పెరిగిపోయింది కాబట్టి మా 13 కార్మిక సంఘాలకి మరి పెంచిన మీరు ఏదైతే 30% అడుగుతున్నారో ఆ 30% ఇస్తే మేము పనులకు రాగలం. అలా ఆగి అది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మేము వచ్చి పనిచేస్తున్నాం. ఇవేమీ ఆపేలేదండి. కార్మికుల సమ్మె 18 రోజుల తర్వాత ఆగస్టు 22న ముగిసింది. కార్మికులు 30% వేతనాల పెంపును డిమాండ్ చేశారు. దీనికి వాణిజ్య మండలి ముందుగా అంగీకరించలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి నిర్మాతలు, కార్మికులతో ఈ ఒప్పందానికి అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, నిర్మాతలు, చలనచిత్ర వాణిజ్య మండలికి మధ్య సుదీర్ఘంగా చర్చల తర్వాతే ఒక ఒప్పందం కుదిరింది. కార్మికులు 30% వేతనాలు పెంచాలని కోరగా ఇరు వర్గాల మధ్య వేరు ప్రతిపాదనలతో రాసి కుదిరింది. రోజుకు 2000 రూపాయల లోపు వేతనాలు పొందుతున్న వారికి 3 ఏళ్లలో దశల వారీగా 22% వేతనం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. 2000 నుంచి 5000 వరకు వేతనాలు పొందుతున్న కార్మికులకు 17.5% పెంచేందుకు ఒప్పుకున్నారు. నిర్మాతలు కోరుకున్న వర్కింగ్ కండిషన్స్ కు కార్మికులు ఒప్పుకున్నారు. లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్, డాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3000, 4000 టు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు కొందరు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దామనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. తెలుగు సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్లలో సుమారు 15,000 మందికి పైగా రిజిస్టర్ అయిన కార్మికులు ఉన్నారు. సాధారణ కార్మికుల నుంచి లైట్ బాయ్స్, డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఫైటర్స్, డాన్సర్స్ వరకు అనేక మంది ఈ పరిశ్రమలో భాగమవుతారు. ఈ కార్మికులందరూ సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. కుటుంబ ఖర్చులు పెరుగుతున్నా కార్మికుల వేతనాలు పెరగటం లేదు. ప్రస్తుత జీవన వ్యయానికి వారికి అందుతున్న వేతనాలకు మధ్య భారీ అంతరం ఏర్పడింది. ఈ వ్యత్యాసమే సమ్మెకు ప్రధాన కారణమైంది. వేతనాల చెల్లింపు విషయంలోనూ నిర్మాతల వైపు నుంచి జాప్యం కారణంగా కార్మికులకు కష్టాలు తప్పటం లేదు. పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగినప్పుడు సరైన పరిహారం, వైద్య సదుపాయాలు అందటం లేదని కార్మికులు ఆవేదన చెందారు. వీటితో పాటు కార్మికుల సంక్షేమం కోసం బీమా, ఆరోగ్య భద్రత వంటి సౌకర్యాలు కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఒకప్పుడు 1000 కోట్ల లోపే ఉన్న తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు 4000 కోట్ల దాకా చేరిన పరిస్థితుల్లో ఆదాయంలో సింహభాగం కొద్ది మంది స్టార్లకే చేరి కార్మికులకు మాత్రం మొండి చేయి మిగులుతోందన్న ఆందోళన ఉంది. ఒక సాధారణ కార్మికుడికి రోజువారీ వేతనం 1000 నుంచి 1500 వరకు మాత్రమే ఉంటుంది. టెక్నీషియన్లకు 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. సినిమా షూటింగ్ ఉన్నప్పుడే వేతనాలు అందుతాయి. ఈ వేతనాలు హైదరాబాద్ వంటి నగరంలో కుటుంబం గడవటానికి ఏమాత్రం సరిపోవు. కార్మికులకు 30 నుంచి 45% వేతనాలు పెంచితేనే వాళ్లు బతికి బట్ట కట్టే అవకాశం ఉందన్న డిమాండ్తో వాళ్లు సమ్మెకు దిగారు. 2004లో జరిగిన సమ్మె 40 రోజులకు పైగా కొనసాగింది. అప్పుడు కూడా ప్రధాన డిమాండ్ వేతనాల పెంపు. ఆ సమ్మె కారణంగా అనేక సినిమాలు నిలిచిపోయి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 2010, 2017లో కూడా సమ్మెలు జరిగాయి. గత ఒప్పందాల ప్రకారం 5 ఏళ్లకు ఒకసారి వేతనాలను సమీక్షించి అప్పటి పరిస్థితుల ప్రకారం వేతన సవరణ చేయాలి. నిర్మాతలు మాత్రం ఆ ఒప్పందాలను అమలు చేయటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
వాటిని బుట్టతాకలు చేశారని కార్మికులు వాపోతున్నారు. ప్రతిసారి ఒప్పందాలను గాలికి వదిలేస్తే ఎలాగన్నది వారి ప్రశ్న. అయితే నిర్మాతల వైపు నుంచి కూడా సమస్యలు ఉన్నాయి. నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. సినిమా నిర్మాణం మొదలైన తర్వాత నిధులు సమీకరించుకోవడం తలకు మించిన భారమైంది. కాస్త ఆలస్యమైన నటుల కాల్ షీట్లు మారిపోయి వ్యయం మరింత పెరుగుతోంది. తీరా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లలో సినిమా నిలబట్టం లేదు. అంతా నష్టమే వస్తోందని, అందుకే వేతనాలు పెంచలేకపోతున్నామని నిర్మాతలు చెబుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కార్మిక వర్గాలను ప్రోత్సహించేదిగా ఉంది. వేతన పెంపుతో పాటు బీమా సౌకర్యం లాంటివి వారి హక్కుగానే పరిగణించాలి. అయితే 20% వాటా ఇప్పించడం మాత్రం అంత సులభం కాకపోవచ్చు. నష్టాల లెక్కలు కళ్లెదుటే కనిపిస్తున్నప్పుడు నిర్మాతలు మాత్రం చేయగలిగిందేంటన్నది అందరి ముందున్న ప్రశ్న అవుతోంది. పైగా అన్ని రోజుల సమ్మె జరిగినా 30% వేతన పెంపుకు నిర్మాతలు ఒప్పుకోలేని నిస్సహాయతలో ఉన్నారన్నది 2 నెలల క్రితం జరిగిన ఘటన. కాకపోతే నిర్మాతలకు కార్మికులకు మధ్య సంఘర్షణలో శాశ్వత పరిష్కారం వెతికేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తే మంచిదే.